వాడు నాకు బద్ద శత్రువురా. ఒకసారి ఏదో అవసరం పడితే ఆయనకి సాయం చేసిన, తర్వాత ఫ్రెండ్షిప్ చేద్దాంరా అని అంటే ఆడి గుణం తెలిసి కూడా ఫ్రెండ్షిప్ చేసిన. చూసినావా ఇప్పుడు నన్ను వాడు ఎంత మోసం చేసిపోయిండో. నమ్మద్దురా, ఓన్ని కూడా నమ్మద్దు. వా, ఇప్పుడు ఒక్క చెట్టు పైన ఒక పిల్లి నివసిస్తుందిరా, అదే చెట్టు కింద ఒక తొర్రలో ఎలుక నివసిస్తుంది. ఒక వేటగాడు ఒకరోజు ఆ చెట్టుకు వల వేసిపోతే ఆ వలలో పిల్లి ఇరుక్కుంది. అది చూసి ఎలుక ధైర్యంగా బయటకు వచ్చి దాని చుట్టుపక్కలే ఉన్న ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టింది. కానీ దానికి ముంగిస కనబడ్డది, పైన డేగ కనబడ్డది. ఇవి రెండింటి నుంచి కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డది. అప్పుడు అదేం చేసింది, పిల్లి బావా నీ వల నేను తెప్పిస్తా, నువ్వు కొద్దిసేపు నా దగ్గర నిలబడితే ఆ ముంగిస ఆ డేగ నిన్ను చూసి భయంతో వెళ్ళిపోతే అప్పుడు నేను వాటి నుంచి తప్పించుకోవచ్చు, ఏమంటావు అని పిల్లి దగ్గర కొద్దిసేపు నిలబడ్డది. పిల్లి దగ్గర నిలబడేసరికి అక్కడ ఉన్న ముంగిస డేగ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని వలను మొత్తం కొరకడం మొదలుపెట్టింది. కానీ పిల్లి ఎక్కడ తన సహజ స్వభావాన్ని బయటకు తీసి నన్ను కూడా చంపేస్తుందో అనే భయంతో ఆఖరి ముడిని కొరకలేదు. ఎప్పుడైతే వేటగాడు వస్తున్నాడో అని గుర్తించిందో అప్పుడు కొరికేసి సర్రమని కలుగులోకి వెళ్ళిపోయింది. వలల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లి ఎలుకను బయటకు రా, మనం స్నేహం చేద్దాం, నువ్వు నన్ను కాపాడినావు నేను నిన్ను కాపాడినా, మన ఇద్దరం మిత్రులం అంటే ఎంతకు బయటకు రాలేదు. ఎందుకో తెలుసా, ఇలా నీలా మోసపోవద్దనే.